మహాగణపతి సమక్షంలో ఈ రోజున ఈ చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి మహాబల సందర్భంగా సీతారాముల వైవాహిక మహోత్సవాన్ని ఇక్కడ జరపడం, నేను ఇవాళ పాల్గొనడం నా అవకాశంగా భావిస్తున్నాను, భాగ్యంగా. ఎందుకంటే అన్ని మార్లు నేను పాల్గొనడం కుదరలేదు. అనుకోకుండా ఈసారి వచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించగలిగే అవకాశం లభించింది. అయితే ఇంతసేపు ఆ మూర్తులు చూస్తుంటే మనసు కనిపించింది. ఇప్పుడు మాట్లాడమన్నా కూడా బయటకు చెప్పేస్తున్నాను. రామ మంత్రాలు అనేకం మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. అందులో శ్రీరామ శరణం మమ అష్టాక్షరి మహామంత్రం అన్నారు. ఇక శ్రీరామ రామ రామ అనేటప్పటికల్లా సప్తాక్షరి మహామంత్రం అయింది. ఇంకా శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశాక్షర మహామంత్రం అని శాస్త్రం చెప్తూ వీటన్నిటికీ మొకటాయమానంగా శ్రీరామాయ నమః అనే మంత్రాన్నే చెప్పారు. ఇది మొత్తం షడక్షరి మహామంత్రం అవుతుంది. శ్రీరామాయ నమః, శ్రీరామాయ నమః చూస్తూ ఉంటే ఈ మూర్తి వాళ్ళ మనసులోకి వచ్చినది. ఎందుకంటే శాస్త్ర ప్రకారం కూడా ఆద్యో రా తత్పద స్యాత్ అన్నారు. మొదట పలికిన రా అనే అక్షరం తత్స్వరూపిన బ్రహ్మను తెలియజేస్తుంది. మకారం త్వంపద వాక్యుడైన జీవుడిని తెలియజేస్తుంది. ఈ రెండూ కలిసిన నామం అసి అనే అనుబంధాన్ని చెప్తుంది అంటూ తత్వమసి మహావాక్యమే రామనామంలో ఉన్నది అని చెప్తూ, యతీశ్వరులు తత్వమసి అహం బ్రహ్మాస్మృతుని మహావాక్యాల వల్ల ఏ మోక్షాన్ని పొందుతారో ఆ మోక్షాన్ని కేవలం రామనామం చేత అందరూ పొందవచ్చు అనేటువంటి విశేషాన్ని స్వయంగా రామహర్షోపనిషత్తు చెప్తున్న విషయమే. కనుక త్వం అనే జీవవాక్యం మకారం అయితే తత్ అనే బ్రహ్మవాక్యం రా అయింది. అయితే ఆ నంటి పెట్టుకున్న జీవభావం ఎవరు అంటే లక్ష్మణస్వామి. శ్రీరామాయ నమః అని చూస్తే శ్రీ అనగానే సీతమ్మ అక్కడ కనబడుతుంది, రా అనగానే రామచంద్రమూర్తి కనబడుతున్నాడు, తర్వాత మా అనగానే లక్ష్మణస్వామి కనబడుతున్నాడు. అప్పటికే శ్రీరామ అయింది. ఇంకా వాళ్ళకి కలిపి చతుర్థీపతి చేసుకున్నాం. ఇంకా నమః మిగిలింది, నమస్కరించాలి. ఆయన హనుమత్ స్వామితో గుర్తిస్తున్నాడు మొత్తం. కనుక శ్రీరామాయ నమః అనేటువంటి మంత్రం ఈ రూపం ధరించిందా అనిపిస్తూ దక్షిణే లక్ష్మణోయస్య వామే చ జనకాత్మజ పురతో మారుతుర్యస్య సంవందే రఘునందనం అని రామ మంత్రమూర్తుల్లో ఒక మూర్తి ఇది. దాన్ని మనం స్వరూపం దర్శించుకున్నాం. ఎందుకంటే మొన్న రాత్రి వరకు కూడాను రామకర్ణామృతంలో శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో మంత్రమూర్తుని, అలాగే ఒక్కొక్క చక్రంలో తారక బ్రహ్మ స్వరూపాన్ని చెప్తూ అదే మననం చేయడం అలవాటు వల్ల ఇవాళ అక్కడ కూర్చున్నప్పుడు ఇవే మాటలు బయటకు వచ్చాయి. అటువంటి శ్రీరామాయ నమః అనేటువంటి మహామంత్రం ఒక రూపం ధరించి ఇక్కడ కనిపిస్తుందా అన్నట్లుగా ఉన్నది. అలాంటి స్వామివారికి ఈరోజు మనం అందరం కలిసి ఉత్సవం చేసుకున్నాం. ఇందా కళ్యాణ గీతంలో చెప్పినట్లుగా ధరణిసారమి సీత నభము దాశరథి ప్రాతపలుకల జంట నూతన వధూవరులు అన్నారు. భూమి యొక్క సారశక్తే సీతమ్మ అని భూపుత్రి అన్నారు. ఆకాశం యొక్క సారస్వరూపమే నారాయణుడైన రామచంద్రమూర్తి. అందుకే కం బ్రహ్మ, ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషత్తు మనకు చెప్తున్న మాట. అంతేకాదు సూర్యవంశోద్భవుడు అన్నప్పుడు ఆకాశతత్వమే ఇక్కడ తెలియబడుతున్నది. ఆకాశం తండ్రి స్థానంలో, భూమి తల్లి స్థానంలో ఇదంత్యావా పృథివీ సత్యవస్తు పితుర్మాతర్ యదిహోపం పురివేవా మన మాటలో ఆకాశము భూమి కూడా తండ్రి తల్లిగానే చెప్పబడుతున్నాయి. మరి ఆకాశసారమైన రాముడు, భూసారమైనటువంటి సీతమ్మ ఆ జగన్మాతాపితృల స్వరూపంగా మనం భావన చేసి వివాహోత్సవాన్ని జరిపించాం. వారి అనుగ్రహం మనకు లభించగాక. ఎందుకంటే ఈ రెండు విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళలేం. ఆకాశం నుంచి కాస్త జరిగే ప్రయత్నం చేయండి. ఆకాశం లేని చోటుకు ఎక్కడికైనా వెళదామంటే, భూమిలోని చోటు ఎక్కడికైనా వెళ్ళి అడుగు వేస్తామని ప్రయత్నిస్తే రెండు మన వల్ల కాదు. అదే ఆకాశము భూమి ఆధారంగానే మనం బ్రతుకుతున్నాం. ఆకాశము భూమియే జగన్మాతాపితరులు, వారే సీతారాముడు. వారి అనుగ్రహం ఆకాశం కింద నేల మీద బ్రతుకుతున్న అందరికీ లభించుగాక అని తెలుసుకోవడానికై మనం శ్రీరామనవమి నాడు వారు ఉభయుల వివాహోత్సవాన్ని జరిపించుకుని కనులారా ధన్యులమయ్యాం. అందరికీ శ్రీరామ కృపా కటాక్షాలు లభించుగాక. ఈ సమయంలో వివాహం చేసుకున్నటువంటి సమయంలో ఏది అడిగితే వాళ్ళకి తీరుస్తారు. మీరు ఎవరిష్టం వచ్చింది వాళ్ళు అడగండి. కానీ అందరి తరఫున ఇప్పుడు అడుగుతున్నది ఏమిటంటే, సనాతన ధర్మం భారతదేశంలో ప్రతి అంగుళంలో బలంగా ఉండాలి అని కోరుకోవాలి. సనాతన ధర్మం మీద సద్భావం ఉంటూ దీన్ని పరిరక్షించాలనుకునే నాయకులు ప్రతి చోట రావాలి. భారతదేశం అంతా వారే రావాలి. భారతదేశం సనాతన ధర్మ ఛత్రఛాయలో పాలింపబడాలని కోరుకుంటూ
जाम्बवत सुग्रीव हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्म की, श्री रामचंद्र परब्रह्म की, श्री रामचंद्र परब्रह्म की, श्री राम भक्त हनुमान की, श्री राम भक्त हनुमान की, श्री राम भक्त हनुमान की। नमः पार्वती पतये हर हर महादेव।